హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజైతే హాస్టల్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్, పిల్లల దగ్గరికి అనమాట, మా చిన్న పాప దగ్గరికి. ఎందుకే అంటే అక్కడ వదిలేసాం కదా హాస్టల్లో, అక్కడికైతే కొద్దిగా వాతావరణం చేంజ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, అందుకోసం ఆరోగ్యం అయితే కొంచెం బాగాలేదనమాట. జ్వరం రావడము, జలుబు అలా అయింది. అందుకోసం ఇంకా అలా ఫోన్ చేస్తే సర్లే అని చెప్పి వెళ్ళాను, చూసేసి అలా హాస్పిటల్లో చూపించేసి వస్తామనేసి. అక్కడైతే కొద్దిగా ఇలా అన్ని పచ్చదనంగా చెట్లు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాలేజ్ దగ్గర చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో, అందుకోసం ఒకసారి మేము ముందుకు తెస్తామనేసి తీసుకొచ్చారనమాట వీడియో రూపంలో. ఇక్కడైతే ఇదంతా కాలేజ్ అండి, కాలేజీలోనే చెట్లు కూడా అనమాట. అలాగే ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి. చిన్న వీడియోని కొన్ని మాటలు మాత్రమే చెప్తాను. ఏమంటే ఇప్పుడు ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే చాలా భయంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఎందుకే అంటే ఇప్పుడు చాలా రకరకాలుగా చూస్తున్నాము, రకరకాలుగా వింటున్నాము. అసలు ఆడపిల్లల తల్లిదండ్రులను బయటికి ఆడపిల్లలను వదిలి చదివించాలి అంటే అస్సలు ఇంకా ఎంత భయంగా అంటే అంత భయంగా ఉంది. కానీ ఇప్పుడున్న కాలంలో మనం పిల్లల్ని అయితే ఇంట్లోనే పెట్టుకోలేము కదా, అలా చదివించాలనే ఆశ ఒకటి, అలా బయటకు వదిలితే ఎలా ఉంటుందో పరిస్థితి అనేది ఒకటి. ఇప్పుడు అక్కడ చూడండి, ఈ వీడియోలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆ చిన్న పాపది అలా చూపిస్తూ ఉన్నారు కదా, 32 మంది అలా చేసేసి ఆ పాప చనిపోయిందనేసి. అది చూసినప్పటి నుంచి చాలా భయంగా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి ఇంత భయమా, ఇంత భయంగా బతకాలా? ఆడపిల్లల్ని చదివించుకోవడానికి కూడా ఎంత భయపడుతున్నామంటే అసలు బయటికి పంపించాలంటే భయం అన్నమాట. ఏదో ఒకటి పని ఉంది కొద్దిగా అలా వస్తారు కదా అనుకుంటే కూడా లేదు, అంత భయంకరంగా జరుగుతున్నాయి ఇప్పుడు. అసలు మనం మనుషుల మధ్య బతుకుతున్నామా లేకపోతే మృగాల మధ్య బతుకుతున్నామా అస్సలు అర్థం కావట్లేదండి. చాలా భయంగా ఉందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఒక 3 రోజుల నుంచి ఆ వీడియోస్ చూసినప్పటి నుంచి అసలు చాలా బాధగా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఆడపిల్లల్ని ఎలా పెంచుకోవాలో అర్థం కాదు. చాలామందికి ఇదే అనమాట. ఎంత మంచిగా మనం చూసుకొని ఎంత మంచిగా పెంచుకుంటాము, కానీ అలా తెలుసో తెలియక అలా అయిపోతూ ఉంటే కానీ అస్సలు ఇంకా పేరెంట్స్ ఇంకా ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు, అంత బాధగా ఉందన్నమాట. అందుకోసం ఆ బాధ కొంచెం మన వాళ్ళతో చెప్పుకుంటే అన్న తీరుతుందని చెప్పేసి ఇలా అయితే చూపించి చెప్తూ ఉన్నానన్నమాట. చాలా అస్సలు ఫ్రెండ్స్ ఎంత బాధ అంటే ఆ పాపను అసలు మాటలు రావట్లేదు. ఆ చిన్న పాప వీడియోలో చెప్తూ ఉంటే ఇలా జరిగింది అలా జరిగింది అనేసి అసలు ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ, అంత నరకం పడింది ఆ పిల్ల పాపము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి